చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తానేమో. రేయ్, నువ్వు ఇలాంటి ఎద్దవ మిమిక్రీ చేసావంటే సంపెత్తను రాయ్. ఇంత బతుకు బతికి ఇంటెనక సావటం అనే సామెత నన్ను మీరు ఎప్పుడైనా విన్నారా? ఇగో ఇప్పుడు చూస్తున్నాగా. సరే మీకు విషయం చెప్పాలి. చెప్పు. నా లవర్ ఉంది సార్, వస్తుంది, పిలిపించేద్దాం. అమ్మాయి పాప వచ్చాయి. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి. నేను పూజ హెగ్దే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ పూజ మొకంది పూజ అని ఆలోచిస్తున్నాడు. ఏంటి అజ్జార్ లేట్ గా వచ్చానని కోపంగా ఉందా? పర్లేదమ్మా, జబర్దస్త్ కార్యక్రమానికి అందులోను ఆడ డ్రెస్ లో రెడీ అవ్వడానికి ఆ మాత్రం లేట్ అవ్వదేంటి? మనకు ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెడదాం? మొదటి బాబుకి హౌలే, రెండో బాబుకి బొక్కడా, మూడో బాబుకి లఫుట్. వీడివే తీసుకెళ్లి పెడుతున్నావేంటమ్మా? సర్లే కానీ హజర్, నువ్వు నన్ను అలా ఎత్తుకొని ఇలా 4 సార్లు తిప్పితే ఏమవుతుంది? మీ విగ్గుడి ఇంద్రజ గారి టేబుల్ మీద పడుతుంది. సార్, మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు సార్. నువ్వు ఊరి బయటికి వెళ్ళి గంట తీసుకొచ్చి ఇదిగో ఆ చెట్టుకు కడితే తప్ప నీకు పెళ్ళవదయా. నేను వెళ్తానే. సరే, మొత్తానికి ఊరికి వచ్చేసాము. అసలు ఈ ఊరి పేరేంటి అసలు? ఇది సినిమాపేట, కొత్తగా ఉంది కదా. సరే, ఎవరున్నారు పిలుద్దాం. బాబు, ఎవరైనా ఉన్నారు ఇంట్లో? బాబు. అమ్మయ్యకో, నాకు ఆలోచన రాలేదయ్యా. కొమ్మ ఉయ్యాల అనసూయ గారితో ఈవేళ క్యారెక్టర్ పండాలా. అంతా ఎడిటింగ్ లో పోవాలా. పాటలు బాగా పాడుతున్నావు, నా మీద కూడా పాట పాడొచ్చుగా. అన్నా కొమురం భీముడో పాట అయిపోయింది రా. ఎంతసేపు కొడుతావు నన్ను? అరే, నిన్ను జూనియర్ ఎన్టీఆర్ గెటప్ అన్నారు చూసావా? అది జీర్ణించుకోలేకపోతున్నాను రా. అరే, నన్ను కట్టేసిరు గాని లేకపోతే నిన్నెవడన్నా రామ్ చరణ్ అంటాడు అరా ఈ బట్టలు వేసుకొని? కాదు, ఎవరు నువ్వు? RRR సినిమాలో 2000 మందిని మధ్యలోకి వెళ్ళి కొట్టిన రామ్ చరణ్ రా. అదే 2000 మందిలోకి నేను వెళ్తే ఏమైతే తెలుసా? కింద నుంచి పైదా చూసి ఎవడు రీడర్ అంటారు. ఏ 20 మందిలోకి వెళ్తేనే ఎవరు గుర్తుపట్టరు నీ ముఖాన్ని. మళ్ళీ 2000 మంది. చల్లగానే అప్పటి నుంచి కొడుతున్నావు. ఏమన్నా తిన్నావా? తిన్నారా ఏదో? బాబు, నువ్వేం తిన్నావు? నిన్నే తిన్నారా? అరే, నన్నా? ఏ అంటే పుల్కనే తిన్నారా? అరే, నాకు డౌట్, నువ్వెందుకు ఇలా కట్టేయబడ్డావు? అరే, నేను ఏమంటే ఏం చెప్తారా? వాడు ఉన్నాడు కొమ్మ ఉయ్యాలోడు. వాడు ఉండేటోడు ఉండక అన్ని ఊర్లు తిరిగి అందరు గోరింటాకు పెడుచుండు. ఎవరికో బండలేదట, వాడిని పట్టుకొని పోయిండు. వాడి కోసం వచ్చిన నేను. వీళ్ళందరికీ నా గురించి తెలీదు. నేను స్మోకింగ్ సినిమా ముందు వచ్చిలే అంతే సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటి దాన్ని. కంటెంట్ క్లియర్ గా ఉన్నా విజువల్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. స్మోకింగ్ యాడ్ లాంటి దాని ఏంది? అందులో ఉన్నది నువ్వే కదా. 2 దవడలు ఉన్నాయా? తొలగించినారని. నేను అసలు వచ్చిన పని వేరు, నాకు గంట కావాలి. మీరు తప్పుకోండి, నేను అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారండి? ఎక్స్క్యూజ్ మీ. కమ్ముకొన్నా చీకట్లోనా. ఎక్స్క్యూజ్ మీ. వాడింత పెద్ద స్కిట్ ఇచ్చి ఏదైనా చేయమంటేనే చేయట్లేదు, నిన్నేం చేస్తాడు? అజార్ గారి పోస్టర్లు ఎక్కడ చూడలేదా? అవును, మన బస్ స్టాండ్ దగ్గర. అది కాదు, రోడ్ పక్కన టెంట్లేసి ఉంటాయి. అక్కడ నీ ఫోటో ఉందా? సరేగానే ఎందుకు వచ్చావు? నాకు గంట కావాలి. ఫస్ట్ ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, లాస్ట్ లో నా దగ్గర. ఇంకా ఉన్నారా? Violence. I don't like it. I avoid, but violence likes me. I can't avoid. సర్లేగాని KGF అంటే సుత్తు ఉంటదిగా, సుత్తేది. నువ్వు ఉన్నాగా ఇంకా సుత్త ఎందుకు? అయినా ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? కొట్టే గంట కావాలి లేదా? ఏ మన దగ్గర ఉన్నా మోగదు గంట.
అరే వీళ్ళందరూ కలిసి నా పిచ్చెక్కిస్తున్నారు. అసలు నన్ను కాపాడేవాడు ఎవడురా వీళ్ళ నుంచి? ఎవడున్నాడు? చూడప్ప సిద్ధప్ప, ఓ మాట చెప్తా, పనుకొస్తే ఏనే వాడుకో, గుర్తొస్తే ఆడనే వాడుకో. నేను సింహం లాంటున్నబ్బా, అది గెడ్డం గీసుకోలేదు, నేను గెడ్డం గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫోన్లే, మీరు నన్ను కాపాడడానికి వచ్చారా? ఎవడో బోరగాడు స్కిట్ లో వేయాలంటే వచ్చినాయా? ఎందుకు బోరగాడు ఎవడు? చెప్పు, బోరగాడు ఎవడు? బొకడగాడు కాదండి, అజార్ స్కిట్ లో. అత్తగారా? అందరికి అత్తనైపోయాను దేవుడా. మీరంటే మాకు చాలా ఇష్టం అత్త. ప్రతి గురువారం వచ్చే ఎంట్రీ కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నాం అత్త. మా ఆయన దుబాయ్ నుంచి వచ్చేసాడు. కాదు సార్, నాకు ఏందో ఈ ఊళ్ళో వాళ్ళంతా తలకే తింటున్నారు సార్. వాళ్ళకి పిచ్చెక్కిందయ్యా. పిచ్చా? పిచ్చి ఎవరికి లేదు చెప్పు. రాజు గారికి సుమమ్మ గారు అంటే పిచ్చి, ఇంద్రజామ్మ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పిచ్చి. అంటే ఇదంతా పిచ్చి ఫ్యామిలీ అన్నమాట, పిచ్చూరా ఇదంతా. కొమ్మ ఉయ్యాలో అందరూ ఉయ్యాలో మూసుకొని పోవాలో. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అలా జనాలు బోర్ కొట్టించకూడదు. మధ్యలో ఒక్కోసారి టెన్స్ ఉంటే కొంచెం చేయాలి, అర్థమైందా? జనాలు ఛానల్ మార్చకూడదు. మనల్ని చూస్తున్నారంటే మన కళలో నీళ్ళు కనిపించాలి. ఒక ఎమోషన్ ఏదో జనాలకి ఇస్తే అప్పుడు ఛానల్ మార్చుకుంటే టీఆర్పీ పెరుగుతుంది, అర్థమైందా? దీన్నే టీఆర్పీ స్టంట్స్ అంటారు, అర్థమైందా? రష్మి 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 తప్పప్పా ఏమైంది రష్మి? ఏం చేసి ఎంతకి స్టంట్. రష్మి ఫస్ట్ ఎపిసోడ్ కి నువ్వు ఇచ్చిన స్టంట్ మామూలు లేదు. నువ్వు ఇచ్చిన స్టంట్ చూడు మేడం షాక్ అయిపోయారు. మేడం రష్మి పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది? ఫస్ట్ ఇంత టెన్షన్ ఇస్తే నేను అక్కడే రావాలి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కానీ ఎంత తక్కువ టైంలో నువ్వు ఇచ్చావంటే మామూలు విషయం కాదు. ఏంటి లక్? ఒక రోజు నేను రోజా గారితో ఉండే టైంలో రోజా గారు చెప్పాను, వెన్ ఐ వాజ్ దేర్ షీ బికేమ్ మినిస్టర్. నో షీ సెడ్ ఓ లక్కీ 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 అని. ఏంటి ఇది ఫస్ట్ డే రోజు ఇలా? వాట్ ఇస్ ఇట్ యార్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇమాన్యుయల్? హౌ కెన్ యూ టచ్ మీ? కాదన్న అది తిరిగి ఉంది కదా. సరే సారీ మేడం, జస్ట్ నార్మల్. అంటే ఏమో అంతకు ముందు నువ్వు అక్కడ వెళ్ళావు, అది స్కిట్. అది గారికి నాకు ఆ చదువు ఉంది కాబట్టి నేను అలా. యా ఐ యామ్ యాక్చువల్లీ. నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా అన్ని ఉండి నాకు తెలుసు, బట్ ఎవ్రీథింగ్ హ్యావ్ ఎ లిమిట్ కదా. సరే చూడండి కూర్చోండి. ఇలా అయితే చాలా కష్టం అండి. ఇది ఎలా ఉంది స్టండ్? అమ్మా స్టంట్లు ఇవ్వడం మామూలు రాది. వచ్చిన ఫస్ట్ ఏంట్రా స్టంట్స్ ఇవి? ఊరికన్నా అంటే ఒకటి చేయాలి, రెండు చేయాలి. మీ కంటికి పిచ్చోళ్ళ కనపడుతున్నారా? మాట్లాడితే స్టంట్స్. ఇంకా చాలు. నాదొక చిన్న డౌట్. రీతు వేరే ఛానల్లో నేను ఒకరిని లవ్ చేస్తున్నానని హక్ చేసుకుంది. రీసెంట్ గా జబర్దస్త్ లో మన హజార్ ని, నాకు హజార్ అంటే ఇష్టమని హక్ చేసుకుంది. అసలు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని నిజంగా లవ్ చేస్తున్నావు తెలుసుకోవచ్చా? అది వేరే ఛానల్లో నేను హక్ చేసుకుంది, లేకపోతే మొన్న అజర్ది, అదంతా అవుట్ ఆఫ్ అభిమానం, కానీ దాంట్లో ప్రేమతో కాదు. బట్ ఆన్ వెరీ సీరియస్ నోట్ అయితే అవును, నాకు ఒక అతను అంటే ఇష్టం. అది అతనికి కూడా తెలుసు. అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు.
కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి. కాదురా నాతో పాటు ఇన్ని రోజులు ఎపిసోడ్ చేసాం నాకు చెప్పలేదు ఏంటో నాకే చెప్పలేదురా బాబు నువ్వు ఒక నిమిషం ఆగు. ఏంటిది నేను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నాను అని అది మీకు కూడా తెలుసు. మీరు ఎన్ని పంచులు వేసినా లేకపోతే ఏం చేసినా కూడా ఆ పంచులు ఎవరు వద్దు అది ఇది అన్నా కూడా ఆ కొద్ది టైం అయినా మీతో స్పెండ్ చేయటం నాకు ఇష్టం. అందుకే ఐ లవ్ యూ. అది ఆల్రెడీ 11 వచ్చింది అన్నారు వచ్చిమన్నారు. ఇప్పుడు రితుకి ఒక ఆన్సర్ ఇవ్వు. రీతుకు నేనా? నాకు నిజంగా ఎప్పుడు ఈ విషయం తెలియదు, తను ఇప్పుడు చెప్తేనే తెలిసింది. సీరియస్ అది షీ ఆల్సో సెడ్ కదా. ఏదో చెప్పే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఫాస్ట్ గా. మీకు ఇష్టమైతే ఓకే, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. నీ మనసులో చెప్పులు ఉంది కదరా చెప్పే నువ్వు అని. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు మా. అది మాది అంటే ఒక అమ్మాయి మనసుని ఏకొట్టావా నువ్వు? నువ్వు అసలు మనిషివా పశువా? ఇదే మాట బాబుని అడుగుతా నువ్వు. ఎవడాడు? వీడు నో అన్నాడు. వీడు నో అన్నాడు. వీడికేసి చెప్తా. జస్ట్ స్టన్ బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. ఎందుకనంటే బిహేవ్ చేసే విధానం చాలా మంచిగా చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఆయన జబర్దస్త్ లో ఆ స్టేజ్ మీద వేసే పంచ్లు అవన్నీ అనుకుంటారు ఆయనకి అమ్మాయిల మీద వాల్యూ లేదా లేకపోతే ఇంకోటి ఏదో అని అనుకుంటాడు. బట్ వెన్ ఎవర్ ఐ గో టు జబర్దస్త్ ద రెస్పెక్ట్ హీ గివ్ టు మీ అండ్ టేక్ కేర్ ఆఫ్ పీపుల్ అంటే దగ్గర ఉన్న వాళ్ళతో. సో అండ్ వెరీ సీరియస్ నోట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అంతే. ఇది టీఆర్పీస్ అంటే కాదు ఒక్క నిమిషం. స్టంట్ కోసం నన్ను పిలిచావా? నా బతుకు అందరూ స్టంట్ల కోసమే పిలుస్తున్నారు, వదిలేస్తున్నారు. చూసారా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఒకరి మించి ఒకరు పర్ఫార్మ్ చేశారు. కానీ అన్ని టీఆర్పీ స్టంట్లు కావు, కొన్ని నిజంగా మేము ఎమోషనల్ గా ఫీల్ అవుతాము. బికాస్ వీఆర్ ఆల్ అ బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం మాత్రమే. వచ్చిన తర్వాత యాంకరింగ్ బాగుంటుంది. సోదుకుంది ఆడుంటే బెస్ట్. వరస్ట్ ఉంది యాంకరింగ్, నాకు నచ్చలేదు అసలు. అవునా? నాకేం అర్థం కాలేదు. అయితే ఈ ఎపిసోడ్ లో లేడీ గెటప్స్ కలిసారు. సరే సారీ, నా స్టంట్ ఫెయిల్ అయింది.